పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజల్ని మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వని, 30 మీటర్ల మేర ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జనం ఇళ్లను వదిలి ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. బాధిత గ్రామ ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితుల్లో ధైర్యం నింపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం 11:30 సమయంలో బ్లోఅవుట్ జరిగింది. 12:30 దాటిన తర్వాత దీనికి నిప్పు తోడవడంతో అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామానికి ఇరుసుమండతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇరుసుమండ సమీపంలోని మోరీ 5 సైట్లో 1993లో డ్రిల్లింగ్ పరిశోధనలు చేశారు. అందులో సహజవాయువుతో కూడిన ముడి చమురు నిక్షేపాల్ని స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్కు అప్పట్లో తరలించారు. క్రమేణా ఈ బావిలోని జోన్లో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా రావడంతో దానిలోని మరో జోన్లో నిక్షేపాల్ని వెలికితీసేందుకు 2024లో డీప్ ఇండస్ట్రీస్కు ఓఎన్జీసీ సబ్లీజుకిచ్చింది. తాజాగా 2700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆ సమయంలో అనూహ్యంగా 2500 పీడన స్థాయితో గ్యాస్ బయటకు ఎగజిమ్మింది. దాన్ని నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. అయితే పీడన స్థాయి విపరీతంగా ఉండడం, మడ్ పంపింగ్ దాన్ని అదుపు చేయకపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ బయటకు ఎగజిమ్మింది. అక్కడుండే బ్లోఅవుట్ ప్రివెంటరీని నియంత్రించే స్థాయిని మించి గ్యాస్ బయటకు రావడంతో సిబ్బంది అక్కడి నుంచి వెంటనే బయటకొచ్చేశారు. బీఓపీ వద్ద రాపిడికి అగ్నికీలలు 2 సార్లు తోడవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భగ్గుమంది. ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ భారీగా లీకైనప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. 2100 మంది జనాభా కలిగిన సమీప గ్రామం ఇరుసుమండను ఖాళీ చేయాలని ముందు దండోరా వేశారు. కొందరు ముందే ఇళ్లను ఖాళీ చేసి బయటకొచ్చేశారు. మిగతా వారిని అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలు మూయించారు. లక్కవరంలోని 3 చోట్ల ఆశ్రయం కల్పించారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కూటమి నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యేలోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి. సో ఈ 2 పాసిబిలిటీస్ని ఓఎన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి దే హావ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ వీ కెన్ క్లియర్లీ సే ప్రిలిమినరీగా దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. వెల్ ఆల్మోస్ట్ 93 ఇంచ్ ఆపరేషన్ ఉంది. సో లేయర్స్ ఆఫ్ సెడిమెంట్స్ ఉంటాయి. వీళ్ళు ఒక లేయర్కి వెళ్ళి అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న పర్ఫరేషన్ చేశారన్న సడన్ గా ఒక ప్రెషర్ డ్రాప్ వచ్చింది. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేదు. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఏదైనా ఉండొచ్చు. ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక 20 మీటర్స్ హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 మీటర్స్ విడ్త్తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. బ్లోఅవుట్ ను అదుపు చేసేందుకు అమెరికాకు చెందిన నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఓఎన్జీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుబ్బలపాలెం, లక్కవరం వద్ద ఏర్పాటు చేసిన 2 పునరావాస కేంద్రాల్లో 550 మందికి ఆశ్రయం కల్పించి వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. మంటలు అదుపులోకొచ్చే వరకు బాధితుల్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. మనము ఒక్కరినే ఓఎన్జీసీ వాళ్ళ మీదే ఆధారం అనే కాకుండా వాళ్ళతో కూడా సంప్రదించి దీన్ని ఇంకేమైనా విధంగా ఉండాలి. ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్పెషల్ టీమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే హూ స్పెషలైజ్ ఇన్ ఇలాంటి బ్లోఅవుట్స్ జరిగినప్పుడు ఇంకా ఏ విధంగా తక్కువ సమయంలోనే దాన్ని అదుపులో తీసుకువచ్చే విధంగా పనిచేసిన టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ సిచ్యువేషన్, ఈ స్టేటస్ ఏంటనేది కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా రాజమండ్రి వైపు మీదుగా రాబోతున్నారు. అలాగే కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా వాళ్ళు కూడా రాబోతున్నారు. యుఎస్ నుంచి కూడా వాళ్ళు ఒక టీం ఉంది, వాళ్ళు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు.
వాళ్ళు ఒక ఎస్టిమేటెడ్ రూట్ మ్యాప్స్ SOP వాళ్ళు తయారు చేసి చెప్పిన తర్వాత దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. ఇరుసుమండ బ్లోఅవుట్ వల్ల వందలాది కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నికీలల్లో కాలి బూడిదైన ONGC రిగ్, అందులోని లాగింగ్ టూల్, భారీ వాహనాలు ఒక్కోటి 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎగిసిపడుతున్న అగ్నికీలలతో సమీపంలోని సుమారు 500 దాకా కొబ్బరి చెట్లు కాలిపోయాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల దానికి ఆనుకుని ఉన్న పొలం కూడా మాదే. మరి దానికి ఆనుకుని ఉన్న రైతులు, మాలాంటి రైతులు చాలా మంది నష్టపోయి ఉన్నారు. ఊడికి వెళ్ళామండి మేము అక్కడికి. అయితే ఆ రిగ్ ఇక్కడండి, మేము ఇక్కడ ఊడుతున్నామండి. అంటే ఆవిరి కింద పట్టింది. ఆవిరి కింద వచ్చినప్పుడు ఊడి పుడుచుకున్న వాటర్ ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి, ప్రమాదంగా ఉంది కదా అన్నారు. మేము పైకి వచ్చి అది షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటాం కదండి, అవి తీసుకుని లోటలు బడేయమన్నదండి. అక్కడి నుంచి పరిగెట్టామండి. అక్కడి నుంచి అక్కడ దాకా ఇంటి దాకా పరిగెత్తుకొచ్చాం. మళ్ళీ ఇంటి వరకు వచ్చేటప్పటికి మళ్ళీ బడేయమన్నదండి. ఆవిడ పిల్లలు తీసుకుని రోడ్లు అంటే పరిగెత్తుకొచ్చామండి. ఆ రిగ్గికి కొంచెం దూరంలో ఉంటామండి మేము. అంటే ఈ పొగ కింద వచ్చేసేటప్పటికి మేము రోడ్ల మీదకి వచ్చేసి ఏంటి పొగ అనేటప్పటికి బడేయమన్నదండి. బడేయమనేటప్పటికి గ్యాస్ లీక్ అయిపోతుంది అనేసి ఈ నాట్లేసి వాళ్ళు పరిగెట్టుకుని వచ్చేసారండి. సర్లే ఏమవుతుందిలే అని కాసేపు మేము అలాగే ఇళ్లలో ఉండిపోయేటప్పటికి చుట్టూ ఆవిరి గమ్మేసి స్మెల్ కింద వచ్చేసిందండి. అంతా మూసేసిందండి. మూసేసేటప్పటికి అప్పుడు ఇంకా మేము తలుపులు వేయలేదు, ఏమీ వేయలేదండి. చంటి పిల్లల్ని సంకనేసుకుని రోడ్లంట పరుగులెట్టి ఇక్కడికి చేరామండి. గ్యాస్ బావి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతున్నాయి. మంటల్ని అదుపు చేయడానికి అక్కడున్న అగ్నిమాపక వాహనాలు, ఇతర పరికరాలేవీ పనికిరావని సంబంధిత అధికారులు తెలిపారు. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటల్ని అదుపు చేయడం కష్టమేనని చెప్పారు. ఇరుసుమండ, లక్కవరం, చింతలపల్లి, గుబ్బులపాలెంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకుంది.